ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఖాతా తెరిచే అవకాశం ఉందా, లేక ముచ్చటగా మూడోసారి పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థినే విజయం వరించబోతుందా? అధికార పార్టీ అండ ఉన్న అభ్యర్థి ఓవైపు, వామపక్షాల మద్దతుతో ప్రచారం చేస్తున్న అభ్యర్థి మరోవైపు. వీరిద్దరితో పాటు ఎన్నికలకు దూరంగా ఉన్న వైసీపీ సపోర్ట్ తనకేనంటున్న స్వతంత్ర అభ్యర్థి మరొకరు. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య పెద్దల సభలో అడుగు పెట్టేదెవరు? ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఈసారి పోరు రసవత్తరంగా నడుస్తోంది. 2007 నుంచి 3 సార్లు జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సార్లు పీడీఎఫ్ మద్దతిచ్చిన అభ్యర్థులే గెలిచారు. 2007లో తొలిసారి కచ్చా జార్జి విక్టర్ పీడీఎఫ్ మద్దతుతో గెలుపొందగా, ఆ తర్వాత 2013లో మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు తనయుడు రవికిరణ్ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఆదిత్య శేషారెడ్డి రాజకీయ పార్టీల అండతో గట్టిగా ప్రచారం చేసినా దాదాపు 65,000 మెజారిటీతో పీడీఎఫ్ అభ్యర్థి ఇళ్ల వెంకటేశ్వరరావు ఘన విజయం సాధించారు. ఇక ఇప్పుడు 4వసారి జరుగుతున్న ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి నేరుగా అధికార తెలుగుదేశం పార్టీ మాజీ జెడ్పీటీసీ, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోగ్రాం కమిటీలో పనిచేసిన పేరాబత్తుల రాజశేఖర్ను బరిలోకి దింపారు. అధికార కూటమిని ఢీకొని సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేలా పీడీఎఫ్ కూడా బలమైన అభ్యర్థినే బరిలోకి దింపింది. గత 40 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్ అయిన 35 సంవత్సరాలుగా యూటీఎఫ్లో రాష్ట్ర స్థాయి దాకా అనేక పదవులు అలంకరించిన దిడ్ల వీరరాఘవులు అలియాస్ డివి రాఘవులు పీడీఎఫ్ వామపక్షాల మద్దతుతో పోటీ చేస్తున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు విద్యావంతుడు జీవి సుందర్ కూడా బరిలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సామాజిక కార్యకర్త పేపకాయల రాజేంద్ర ప్రసాద్ ఈసారి కూడా పోటీ చేస్తూ తన మేనిఫెస్టోని బలంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. మొత్తంగా 6 జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి 35 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ప్రచారం హోరెత్తుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన అభ్యర్థులు మాత్రం కొందరే అని చెప్పొచ్చు. దీంతో ఈసారి ద్విముఖ పోటీనే అని కొందరంటుంటే మరికొందరు త్రిముఖ పోటీ తప్పదని అప్పుడే బెట్టింగులు కూడా కాస్తున్నారు. మొత్తం 3,15,000 మంది వరకు ఓటర్లున్న పట్టభద్రుల నియోజకవర్గంలో తొలి ప్రాధాన్యత ఓటు మాత్రమే కాకుండా 2వ ప్రాధాన్యత ఓటు కూడా అభ్యర్థులకు కీలకంగా మారబోతోంది. రాజకీయ వ్యూహాలు పన్నుతూ తెలుగుదేశం అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి మద్దతుతో పేరాబత్తుల రాజశేఖర్ 3 నెలల ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం ముందుగానే రాజశేఖర్ను తన పార్టీ క్యాడర్కు పరిచయం చేసేలా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపడం, నామినేషన్కు ముందే దాదాపు 34 అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి చుట్టివచ్చి అక్కడి ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్సీలతో పాటు ఎన్నికల ఇన్ఛార్జీలను కూడా కలుపుకుంటూ రాజశేఖర్ ముందుకెళుతున్నారు. గతంలో కేవలం 1,50,000 వరకు మాత్రమే పట్టభద్రుల ఓటింగ్ ని ఈసారి 3 లక్షలు దాటేలా నమోదు చేయించడంలో కూడా అధికార పార్టీతో పాటు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన సక్సెస్ అయ్యాయనే చెప్పొచ్చు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న గ్రాడ్యుయేట్లను కూడా సంప్రదించి వారితో ఓట్లను నమోదు చేయించి ఫిబ్రవరి 27న వారిని స్వయంగా ఓటింగ్కు తీసుకువచ్చేలా ప్రధాన అభ్యర్థులు ప్రణాళికలు వేసుకోవడంతో ఈసారి పోలింగ్ కూడా గట్టిగానే జరగబోతోందని చెప్పొచ్చు. మరోవైపు అమరావతి రాజధానిగా కూటమి ప్రభుత్వం మరోసారి స్పష్టం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడం, అమరావతికి సమీపంలోనే గోదావరి జిల్లాలు ఉండడం టీడీపీకి కలిసొచ్చే అంశం. అలాగే గోదావరి జిల్లాలో ఊహించని విధంగా సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సీట్లు గెలవడంతో రాజశేఖర్కు అది కూడా ప్లస్ అవనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు బలంగా ప్రచారం చేస్తూ ఉండడం అధికార పార్టీకి అనుకూలించే అంశం. అలాగే స్వతంత్ర అభ్యర్థి అడ్వకేట్ సత్యరాజు స్వామితో నామినేషన్ విత్డ్రా చేయించడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. కూటమి ప్రభుత్వ 9 నెలల పాలనకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం కాబోతుండడం అందరి దృష్టి ఆకర్షిస్తోంది.
పేరాబత్తుల రాజశేఖర్కి 6 జిల్లాలుగా ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల్లో వ్యక్తిగతంగా ఎలాంటి ఇమేజ్ లేకపోవడం మైనస్గా చెప్పుకోవచ్చు. కేవలం కూటమి అభ్యర్థి కావడం, పార్టీ అధినేత ఎమ్మెల్యేలకు టార్గెట్ విధించడంతో రాజశేఖర్ ఆశలన్నీ ఎమ్మెల్యేలపైనే. కానీ గోదావరి జిల్లాల్లో కూటమిలోని కొందరు ఎమ్మెల్యేలు అంత సీరియస్గా తీసుకోవడం లేదనే చర్చ కూడా నడుస్తోంది. ప్రతి నియోజకవర్గానికి దాదాపు 10,000 మంది వరకు పట్టభద్ర ఓటర్లు ఉండగా ప్రచారాన్ని మమా అనిపిస్తున్న కొందరి వల్ల నష్టం జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతి 30 మంది ఓటర్లకు ఒకరిని వారియర్గా నియమించి ఓట్లు వేయించే బాధ్యతను వారికి టీడీపీ అప్పగించింది. మరి ఈ వ్యూహం ఎంతవరకు రాజశేఖరంకు కలిసొస్తుందో చూడాలి. మరోవైపు ఉద్యోగ, కార్మిక, నిరుద్యోగ వర్గాల్లో మద్దతు కూడగట్టుకునేలా పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులు చాప కింద నీరులా ప్రచారం చేస్తున్నారు. వామపక్షాల మద్దతు కూడా ఉన్నా కార్మిక వర్గాల్లో పట్టభద్రులు ఎంతవరకు ఉంటారని అనుమానాలున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ సంఘాల మద్దతు తమకే ఉందనే ధీమాతో ఉన్నారట పీడీఎఫ్ అభ్యర్థి. అంతేకాదు ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 3 సార్లు ఎన్నిక జరిగితే 2 సార్లు పీడీఎఫ్ అభ్యర్థులే గెలుపొందడంతో ఆ సీటు తమదేనన్న ధీమాతో ఉన్నారు. అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నిరుద్యోగులను నిండా ముంచేస్తోందని, 2014లో గెలిచినప్పుడు కూడా నిరుద్యోగ భృతి, లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కుంటి సాకులు చెప్పి మోసం చేస్తుందని పీడీఎఫ్ ప్రచారం చేస్తోంది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా ఇంకా ఊసేలేదన్న అంశాన్ని ప్రధాన అస్త్రంగా పీడీఎఫ్ ప్రచారం చేస్తోందట. మరోవైపు 40 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం ఉన్న డివి రాఘవులకు యూటీఎఫ్లో అనేక పోరాటాలు చేసిన అనుభవం కూడా ఆయనకు ప్లస్ పాయింట్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా పెద్దల సభలో మాత్రం ప్రశ్నించేవారే ఉండాలని పట్టభద్రులకు అర్థమయ్యేలా ప్రత్యేక సమావేశాలతో పీడీఎఫ్ ప్రచారం చేస్తోంది. రాజశేఖర్ రాఘవులతో పాటు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు విద్యావేత్త జీవి సుందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటు ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్కాట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఓట్లు కూడా జీవి సుందర్కే పడతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆచరణలో అదెంతవరకు జరుగుతుందన్న చర్చ నడుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ జీవి సుందర్ ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగులను మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా ఆకట్టుకునేలా జీవి సుందర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారని అంటున్నారు. మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాస్తవానికి ప్రధాన అభ్యర్థులు ఇద్దరూ పోటీ చేయడానికి అనర్హులని, టీడీపీ అభ్యర్థి రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి రాఘవులు సక్రమంగా నామినేషన్ వేయలేదని, అయినా ఎన్నికల అధికారులను భయపెట్టి తమ నామినేషన్లు ఆమోదించుకున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురితో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి పేపకాయల రాజేంద్ర ప్రసాద్ గోదావరి జిల్లాల ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన ప్రచారాన్ని తీసుకువెళుతూ వరుసగా 4వసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తం 35 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉండడంతో తొలి ప్రాధాన్యతా ఓటుతో పాటు 2వ ప్రాధాన్యతా ఓటు అవసరమైతే 3వ ప్రాధాన్యతా ఓటుపై కూడా గెలుపు అవకాశాలు మారే పరిస్థితి ఉంది. మొత్తం 3,15,000 మంది ఓటర్లు ఉండడంతో ఎవరి ఆలోచనలు ఎవరి వైపు ఉంటాయి, ఎవరిని గెలుపు వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి తెలుగుదేశం పార్టీ ఈ స్థానం నుంచి మండలిలో అడుగు పెడుతుందా, లేక ఈసారి కూడా పీడీఎఫ్నే విజయం వరిస్తుందా, లేదంటే అంచనాలు తారుమారవుతాయా అనేది మాత్రం పెరుమాళ్లకే ఎరుక.